ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఒక్క పారిశ్రామికవేత్త వేధింపుకు గురైంది గల్లా జయదేవ్. అతనికి సంబంధించినటువంటిదే జరిగింది. దాన్ని ఏమన్నాం మనం? పరిశ్రమలు పారిపోయేలా చేస్తున్నామన్నాం. కియా దానికి అతను దాని మీద కారు మీద రాయడం తప్పించి ఆ సంస్థకి ఇంకేమీ ప్రభుత్వం నుంచి ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం నుంచి ఇబ్బంది పెట్టింది ఒక గల్లా జయదేవ్. అది తప్పన్నారు కదా! మరి అదే భారతీయ సిమెంట్స్‌ని వేధిస్తే తప్పు కాదా? భారతీయ సిమెంట్స్‌ని ఇబ్బంది పెడితే తప్పు కాదా? భారతీయ సిమెంట్స్‌ని మూసేయించాలని చూస్తే తప్పు కాదా? అప్పుడు చేస్తే వ్యభిచారం, ఇప్పుడు చేస్తే శృంగారమా? అంటే నీచ పత్రిక సమర్థించుకొస్తుంది. వాళ్ళని వెనకేసుకొచ్చేటటువంటి పార్టీలు వాళ్ళ తప్పుల్ని ఇష్టారాజ్యంగా చేస్తుంటాయి. అధికార పక్షం ఇష్టారాజ్యంగా చేస్తుంది. భారతీయ సిమెంట్స్‌కి సంబంధించి ఇంతకుముందు అదో పేద కంపెనీ, మంచి షేర్ వాల్యూ ఉన్నటువంటి కంపెనీ. దాన్ని దెబ్బతీయడానికి 2019 ముందు కూడా కుట్ర చేశారు. దాని లైసెన్సులు రద్దు చేశారు. వాళ్ళు కొనుక్కున్నటువంటి దానికి వీళ్ళు లైసెన్స్ రద్దు చేశారు. కోర్టు దాన్నే మందలించి వాళ్ళు కొనుక్కున్న దానికి ప్రత్యేకించేయండి, లైసెన్స్ ఇచ్చేయండి అంది. జగన్ టైంలో ఆ ఆదేశాలు వచ్చాయి. దెన్ ప్రభుత్వం మళ్ళీ ఇచ్చింది. అది ఎలక్షన్స్ ముందు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈనాడు జ్యోతి కలిసి దాని మీద విష ప్రచారం చేసి ఇప్పుడు రద్దు చేశారు. ఎందుకు చేయకూడదు అని నోటీస్ ఇచ్చారు. భారతీయ సిమెంట్స్ క్వశ్చన్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మాకు ఇచ్చింది ప్రభుత్వం ఆ రోజున. రద్దు చేయాలంటే మేము ఏమన్నా ఉల్లంఘనలు చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అని అడిగింది. అడిగితే మాకు అక్కడ క్లియర్ చేసేశారు మంత్రివర్గంలో. అంటే అయితే ఆ నోట్ ఫైల్ ఇవ్వండి అని. ఇప్పుడు నీచ పత్రిక ఏం రాస్తాయి? నోట్ ఫైల్ కావాలంటే అన్ని కాగితాలు కావాలంట. మరేం రహస్యం అది? ఏమన్నా వ్యభిచారం అది? నువ్వు శృంగారం కదా, అద్భుతం కదా, అందరికీ తెలిసేలా చేసావు కదా, కాగితాలు ఇవ్వడానికి ఏం రోగం? ఇస్తే అది కోర్టులో చూపెడతారు, కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. అంటే మన హయాంలో సంస్థలు, మన ప్రత్యర్థుల సంస్థలు నాశనం చేయాలి. అదే పని అవతలోళ్ళు చేస్తే కనుక అయ్యయ్యో అని గుండెలు బాధేసుకోవాలి. ఇది ఆంధ్రాకి పట్టిన శాపం.